అక్క బుట్ట బొమ్మలు ఎంత ముద్దుగున్నాం అక్క. అబ్బాయి చెప్పుంటే బాగుండేది. ఇంతకీ నువ్వేం చదువుకున్నావు? డాక్టర్ చదివి మరి నీకు ఈ బిజినెస్ ఎవరు ఎక్కువ సపోర్ట్ ఇస్తారు? తల్లిదండ్రులా లేకపోతే సార్ గారా? మా హస్బెండ్. బిజినెస్ లా చేసేటప్పుడు పనులను అందరినీ పనుల తీరే చూస్తావు, కానీ నువ్వు సొంత లెక్క చూస్తావు అంటే ఎందుకట్లా? అయ్యో నేను ఏమైపోయాను, నేను అదైపోయాను, నేను ఇంకా నాకు లేదు, ఇంకా శూన్యం అయిపోయింది అనే దగ్గర ఇన్ని బిజినెస్లకి సపోర్ట్ చేస్తున్నారు కదా, మీకు మనీ పరంగా అంటే ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినాయా? 100% వస్తాయి కదా అంతా. డెత్ అంటే హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నా కూడా నీ పల్స్ రేట్ పైకి కిందికే కావాలి కానీ స్ట్రేట్ అవ్వద్దు. స్ట్రేట్ అయిందంటే డెత్. హాయ్ హలో నమస్తే, నేను మీ బాసాని మమత. ఎలైట్ మీడియా తెలుగుకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ అందరికీ ఒక మంచి వ్యక్తిని, అంటే ఆమె డాక్టర్ చదివి కూడా ఇన్ని బిజినెస్లు చేసి అలా తోపు అనిపించుకుంది. ఎవరు అనుకుంటురా? మీ అందరికి ఆల్రెడీ తెలుసు, ఒకప్పుడు హైదరాబాద్కే మిస్సెస్ హైదరాబాద్ ఆమె. మరి మీ అందరికీ కొంచెం యాదొచ్చినాలే కదా, డాక్టర్ నీలిమ అక్క ఈరోజు నాతో ఉంది. కొన్ని ముచ్చట్లయితే మీ అందరికి వినిపించడానికి సిద్ధంగా ఉంది. ఎట్లా గిన్ని బిజినెస్ వల్ల సక్సెస్ అయింది, ఎట్లా మిస్సెస్ హైదరాబాద్ అయింది, ఎట్లా ఫ్యామిలీని మేనేజ్ చేస్తుంది అన్న విషయాలన్నీ అక్కని అడిగే తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్కారం అమ్మా. అక్క బుట్ట బొమ్మలు ఎంత ముద్దుగున్నాం అక్క. అబ్బాయి చెప్పుంటే బాగుండేది. ఎప్పుడు చూడు అబ్బాయిలే, అమ్మాయిలైతే వద్దు. సర్లే నువ్వు చెప్తా కదా. కాదు, నిజంగా చాలా బాగున్నారు. ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఇది మెయింటెనెన్స్ అన్నారు, దీన్ని బాగా తినవలసిందంట. ఏం తింటారు? లేదు నాన్న, తిండి ఎక్కువ పోదు, లావ్ అయిపోతున్నాం. హ్యాపీనెస్ చాలా ఉన్నట్టుంది లైఫ్లో. ఎవరికి? మీ ముఖంలో ఎప్పుడు నవ్వు అలాగే ఉండాలి. ఇంత బాగా నవ్వుతున్నారు. సో అంటే ఇట్లా అవ్వడానికి కారణం ఏంటి? ఏమో అదే చెప్తున్నా, మా హస్బెండ్ అడగాలి. ఆయన హ్యాపీగా పెడుతున్నట్టున్నాడు నన్ను. అన్నకి నమస్తే అయితే. సో అక్క, ఇన్ని రకాల బిజినెస్లు ఒక్కరే ఎట్లా మెయింటైన్ చేస్తుండ్రు? అంటే నేను ఒక్కదాని కాదు కదా, మన టీం వర్క్ ఉంటుంది కదా అంతా. మనకు టీం వర్క్ ఉంది. నేను మా హస్బెండ్ టుగెదర్ ఏం చేసినా మేము ఇద్దరం కలిసి చేస్తాము, ఇద్దరం కలిసి ప్రయాణిస్తున్నాం. ఇంతకీ నువ్వేం చదువుకున్నావు? డాక్టర్ చదివి మరి డాక్టర్ కాకుండా ఇట్లాంటి బిజినెస్లన్నీ పెట్టుకున్నావు ఎందుకు? నేను పెళ్ళైన తర్వాత హైదరాబాద్కి రాగానే మాస్టర్స్ చేద్దాం అనుకున్నాను, అవ్వలేదు. మాస్టర్స్ చేయకుండా నేను ఒక హాస్పిటల్ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఉన్న కాంపిటీషన్కి అది అవుతుంది. అదే టైంలో మేము కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము. సో మా వారు నన్ను ఎందుకు నాతో నువ్వు జర్నీ చేయవు ఈ బిజినెస్లో అంటే, నేను ఇంకా తను చేయి పట్టుకొని ఈ రోజు వరకు తను చేయవద్దు. బిజినెస్ చేస్తాడు. మేము ఎలక్ట్రానిక్స్ చేసేవాళ్ళము. 40 years మా ఫ్యామిలీ బిజినెస్ అది. ఎలక్ట్రానిక్స్లోనే వచ్చాము. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ తర్వాత మేము B2B బిజినెస్ చేస్తున్నాం. ఇంతకుముందు రీటైల్ ఉండింది, ఇప్పుడు B2B చేస్తున్నాము. అది కాకుండా ఇప్పుడు కన్స్ట్రక్షన్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ కూడా చేస్తున్నాం. ముందుగా ఏ బిజినెస్ స్టార్ట్ చేసినావు? ఎలక్ట్రానిక్స్. ఎందుకు దాని మీద ఎందుకు ఫోకస్ అంతా? అంటే మా వారి ఫ్యామిలీ బిజినెస్ అది 40 years నుంచి. అక్కడ స్టార్ట్ అయింది. మా మావయ్య తర్వాత సైకిల్ మీద గ్రైండర్స్ పెట్టుకొని అమ్మేవారు. సైకిల్ మీద గ్రైండర్స్, గ్రేట్. మీరు ఆయన సక్సెస్ స్టోరీ అది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది మీ బిజినెస్. ఎన్ని బిజినెస్లు పెట్టిరు ఇప్పటి వరకు? రకరకాల బిజినెస్లు. అంటే బిజినెస్ ఏది చేసినా అదే లైన్లో. ఏ బిజినెస్ చేసినా గంతే సక్సెస్ ఇచ్చింది. ఏదో ఒకటి మస్తు సక్సెస్ ఇచ్చినాలి. ఏందది? అంటే ఎలక్ట్రానిక్స్ మస్తు సక్సెస్ ఇచ్చింది. మనం పీక్కి వెళ్ళాము. పీక్ నుంచి డౌన్ఫాల్ అందరికీ ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటుంది. ఇదే స్ట్రేట్ అయితే కరెక్ట్ కాదు. అప్ డౌన్ అంటే మనకి ఆ వాల్యూ ఆఫ్ లైఫ్ తెలుస్తుంది. సో పెళ్లి కాకముందు బిజినెస్ చేసినావా, పెళ్లి అయిన తర్వాత స్టార్ట్ చేసినా? పెళ్లి కాకముందు ఓన్లీ చదువు, నో బిజినెస్. మొత్తం మేము ముగ్గురం. ఎవరెవరు? నాకు ఒక తమ్ముడు చెల్లి. మరి ఇక్కడ ఈ ఫ్యామిలీలో మా వారికి ఒక బ్రదర్, 2 sisters. ఓకే. సో ఇప్పుడు మీకు? నాకు 2 కొడుకులు.
ఇద్దరు ఆని ముత్యాలు లాంటి కొడుకులు. హాని ముత్యాలు లాంటి కొడుకులు. మరి వాళ్ళకి బిజినెస్ చేయమని చెప్తావా లేకపోతే ఇట్లా చదువుకోమని చెప్తావా? నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు బిజినెస్ బిజినెస్ చెయ్యి మమ్మీ, ఇట్లా చెయ్యి మమ్మీ, ఇది ఇట్లా కాదు అట్లా చెయ్యి మమ్మీ అని చెప్తారా? వాళ్ళు ఇంకా ఫ్యూచరిస్టిక్ బిజినెస్ అనుకుంటున్నారు. వాళ్ళు చదువుతున్నారు. ఒకరేమో 11th క్లాస్, ఒకరేమో 7th క్లాస్. 7th 11th. అసలు నీకు ఇద్దరు కొడుకులు అంత పెద్దోళ్ళు ఉన్నారంటే ఎవరన్నా నమ్ముతారా? ఇంకా సర్లే మమతా, కలుద్దాం మళ్ళీ. నిజం చెప్పక్క, ఉన్నట్టు మాట్లాడుకుంటే ఇట్లా కోపాలు వస్తాయి. లోపల సంతోషం, లడ్డు పుట్రా లోపల సంతోషం. ఎట్లా ఏ అమ్మాయి మస్తు పొగుడుతుంది అని అనిపిస్తుందిలే నీకు. అసలు ఫస్ట్ నువ్వు మిస్సెస్ హైదరాబాద్ అవడానికి ఏమేమి చేసావు? మిస్సెస్ హైదరాబాద్ అవ్వడానికి చాలా కష్టపడ్డాను నేను. ఇప్పుడు వ్యూవర్స్ చూస్తే ఏమేంటి మిస్సెస్ హైదరాబాద్ ఏంటి, ఈ పర్సనాలిటీ ఏంటి అనుకుంటారు. లేదు, అప్పుడు చాలా కష్టపడి సన్నగా అయ్యాను. నేను చూసిన నీ ఫోటోలు అన్నీ చాలా సన్నగా అయ్యాను. అసలు బిలీవ్ చేయరు, ఈ రోజు నేను చూపిస్తే మీ చెల్లె కదా, నువ్వు కాదు కదా అంటే అసలు గుర్తుపట్టలేము. బట్ అప్పుడు ఆ టైంలో అలాగైపోయింది. తర్వాత మెల్లిగా మన టెన్షన్స్, ఫ్యామిలీ లైఫ్. అంటే అనుకునే మిస్సెస్ హైదరాబాద్ అయినవా? అంటే నువ్వు మోడలింగ్ చేయాలని వెళ్ళినవా? మోడలింగ్ చేయాలని కాదు, అలా ఒక రోజు ఇలా కూర్చొని చూస్తూ ఉంటే ఏదో పాపప్ అయింది. సరే అని చెప్పి అప్లై చేశాను. సేమ్ నా లెక్క అప్లై చేశాను. ఓకే, వెళ్ళిను. హస్బెండ్ ప్రోత్సాహం లేదైతే చేయలేం కదా. ఓకే, అక్కడ సపోర్ట్ ఉందా? సపోర్ట్, ఫుల్ సపోర్ట్. ఓకే. సో నీకు ఈ బిజినెస్లో ఎవరు ఎక్కువ సపోర్ట్ ఇస్తారు? తల్లిదండ్రులా లేకపోతే సార్ గారా? మా హస్బెండే ఎక్కువ మొత్తం మా హస్బెండే. వితౌట్ హిమ్ ఐఎమ్ జీరో అని చెప్పచ్చు. ఓకే, ఆయన లేకపోతే నువ్వు జీరో, నువ్వు లేకపోతే అలా అని అనుకోకూడదు. పేరెంట్స్ మనకి నేర్పించింది, మనకి ఇచ్చిన స్ట్రెంగ్త్, స్ట్రాంగ్, ఇవన్నీ డిటర్మినేషన్ అక్కడి నుంచి వచ్చింది. తర్వాత మా ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ విత్ యూ. నాకు ఫ్రెండ్స్ అంటే పిచ్చి. ఫ్రెండ్స్ ఆల్వేస్, నేను ఒక దగ్గర ఉన్నానంటే 10 మంది చుట్టూ ఉండాల్సిందే నాకు. ఎంతమంది ఫ్రెండ్స్ ఉండరు? చాలా మంది, చెప్పలేదు. ఇట్లా అన్నమంటేనే అర్థం. అక్క, నేను ఒకటి విన్నా నీ గురించి. బిజినెస్ లా చేసేటప్పుడు పనులను అందరినీ పనుల తీరే చూస్తావు, కానీ నువ్వు సొంతూల లెక్క చూస్తావంట. ఎందుకట్లా? అంటే పనోళ్ళు అంటే ఏంటమ్మా? మనం కూడా పనే కదా. నేను చేసింది కూడా పనే కదా, నువ్వు చేస్తుంది పనే కదా. వాళ్ళు వాళ్ళని పనోళ్ళు అంటే, నేను నిన్ను హక్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు హక్ చేసుకోకూడదు? అమ్మా అంటావు. అయిందమ్మ పని, తిన్నావా అమ్మ అని అడుగుతాడు. కొప్పడే దాఖలాలే లేవు. నేను అసలు యూజువల్గా కొప్పడను. నేను మా పిల్లల్ని ఎలా చూసుకుంటానో, నా దగ్గర పనిచేసే వాళ్ళని కూడా అందరిని అలాగే చూసుకుంటాను. అందరు నన్ను అమ్మ అని అంటారు, అలాగే చూసుకుంటాను. ఇంతకీ మన అక్క డాక్టర్ నీలిమ అక్క ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటుంది? అన్ని బిజినెస్లకి CEO అవ్వాలనుకుంటుంది. నేను చెప్పే మాట నేను యూఫోరియా అని ఒక ఫర్మ్ అంటే ఫర్మ్ కూడా కాదు, ఇట్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. యూఫోరియా అనేది ఒకటి స్టార్ట్ చేశాను. దాంట్లో యూఫోరియా అవుట్ రీచ్ అని NGO లాగా చేయూతనివ్వడానికి ఆర్ఫనేజ్కి, ఓల్డ్ ఏజ్ హోమ్కి నేను ఆ అవుట్ రీచ్ నుంచి డబ్బులు పంపిస్తూ ఉంటాను. ఇది నన్ను అంటే ఫ్యూచర్గా కూడా పర్సీవ్ చేయాలని, నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నాను. ఓకే, అది కాకుండా అంటే అందరూ అంటారు పాలిటిక్స్ ఎందుకు వెళ్ళకూడదు, నీకు చాలా ఫాలోయింగ్ ఉంది కదా, నీ ఫ్రెండ్స్ ఉన్నారు, చుట్టుపక్కల అందరూ ఉన్నారు. నాకు ఎందుకు పాలిటిక్స్ కంటే నామినేటెడ్ పోస్ట్ తీసుకొని దాంట్లో మనం ఏం మంచి చేయగలుగుతామని చూడాలి. ఎగ్జాక్ట్లీ. నాకు పాలిటిక్స్ ఇష్టం లేదు, బట్ ఎస్ ఐఎమ్ అ పీపుల్స్ విమెన్, ఐ వాంట్ టు బీ విత్ పీపుల్. ఓకే, అది. సో నీలిమ అంటే తెలియని వాళ్ళు అయితే ఎవ్వరు లేరు ప్రస్తుతానికైతే. అసలు ఎస్మార్ట్ అనేది ఎట్లా స్టార్ట్ అయిందక్క? ఎస్మార్ట్ అనేది అది ఆన్లైన్లో పెట్టాలన్న ఆలోచన నీకు ఎట్లా వచ్చింది? ఆన్లైన్ కాదు, ఎస్మార్ట్ అనేది రీటైల్ చేశాను. రీటైల్ అంటే నేను చెప్పాను కదా 40 years ఓల్డ్ మన ఫర్మ్ ఉంది. ఫస్ట్ రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అని ఉండేది, కర్నూలు నుంచి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి అలా గ్రో అవుతూ వచ్చి మేము హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎస్ అనే పదంలోనే పాజిటివిటీ ఉందని స్టార్ట్ చేసాము. ఫస్ట్ స్టోర్ కూకట్పల్లిలో, అది చాలా సక్సెస్. అసలు ఎస్మార్ట్ 1 yearలో ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే మన అడ్వర్టైజ్మెంట్స్ కానీ, మనం ఇచ్చే స్కీమ్స్ కానీ జనాలకి ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎక్కడికో ఎక్కింది. అసలు పక్కన వేరే కాంపిటీటర్స్ ఉన్న మన దగ్గరికి రావడం, మన దగ్గరికి తీసుకోవడం చాలా బ్యూటిఫుల్గా. వేరుంటుంది. అరే వా, అసలు ఏం తాగినా ఉండదు ఆ కిక్కు, అట్లా కిక్కు ఉంటుంది అది.
సో ఆ కిక్ నుంచి అలా గ్రో అయ్యాం మనం. చాలా బ్యూటిఫుల్ జర్నీ అది. నువ్వు గిన్ని పనులు చేస్తుంటావు, ఈ బిజినెస్ చేస్తావు, ఆ బిజినెస్ చేస్తావు, ఎన్ని రకాల బిజినెస్ చేస్తున్నావు ఇప్పుడైతే? ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఎలక్ట్రానిక్స్ చేస్తున్నాము, కన్స్ట్రక్షన్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. మ్యానుఫ్యాక్చర్ చేయడమే కాకుండా మనం అప్లికేషన్ కూడా తీసుకుంటున్నాం. మన దగ్గర 300 పెయింటర్స్ ఉన్నారు, 200 టైల్ లేయర్స్ ఉన్నారు, మేసన్స్ ఉన్నారు. సో మనం కాంట్రాక్ట్స్ కూడా తీసుకుంటున్నాం. కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇది ఒకటి కొత్తది స్టార్ట్ అయింది. సో ఇంత పనులు చేస్తున్నావు, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, వీళ్ళని చూడాలి, వాళ్ళని చూడాలి, మరి ఫ్యామిలీతో ఎప్పుడు గడుపుతావు అక్క? మనం అదే ప్రయారిటీ అనేది ఇంపార్టెంట్ మన లైఫ్లో. ప్రయారిటీ ఏ టైంకి ఏ ప్రయారిటీ ఇవ్వాలనేది ఇంపార్టెంట్. ఈరోజు నీకు హస్బెండ్కి నీకు ఇంపార్టెంట్, ఈరోజు ఈ టైంలో నీ హస్బెండ్తో ఉండాలి, నీ హస్బెండ్తో ఉండాలి. ఎగ్జామ్స్ వస్తున్నాయి, పిల్లలతో ఉండాలి. తర్వాత నీ లైఫ్కి నీ ఎంటర్టైన్మెంట్ కావాలి, ఫ్రెండ్స్తో ఉండాలి. సో మనం ప్రయారిటైజ్ చేసుకుంటే అందరినీ సాటిస్ఫై చేయొచ్చు. సో అది మన ఎవ్రీడే గోల్ అనేది. ఈరోజు రేపు ఏం చేయాలనేది ఈరోజే మనం ఒక స్ట్రాటజీ వేసుకుంటే వి విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే. ఉమెన్ సక్సెస్ఫుల్. నీలిమ ఆల్రెడీ నీలిమక్క సక్సెస్. ఏడ చూడు నీలిమక్క పేరు. ఎవరైనా సక్సెస్ ఉమెన్ ఎవరు అని అంటే నీలిమక్క పేరు. నిజమక్క, నేను అబద్ధం చెప్పను. మమత బాసాని మమత అబద్ధం ఎప్పుడు చెప్పదు. సో ఉన్నట్టే మాట్లాడతాను నేను. మనకి ఇక్కడ ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం అస్సలు రాదు. ఇట్లనే ఉంటుంది మమత. ఎవ్వరు ముందైనా బరాబర్ మాట్లాడుతుంది. ఇంతకీ అక్క ఇన్ని బిజినెస్లకి సపోర్ట్ చేస్తున్నారు కదా, మీకు మనీ పరంగా అంటే ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినాయా? 100% వస్తాయి కదా మమత. ఒక లైఫ్ అన్న తర్వాత నేను అదే చెప్తున్నా. ఈవెన్ నువ్వు డెత్ అంటే హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నా కూడా నీ పల్స్ రేట్ పైకి కిందికే కావాలి, కానీ స్ట్రేట్ అవ్వద్దు. స్ట్రేట్ అవ్విందంటే డెత్. సో నెవర్ ఇట్ విల్ బి స్ట్రేట్ ఇన్ ఎనీ వన్స్ లైఫ్. నువ్వు పెద్ద వాళ్ళని తీసుకో, చిన్న వాళ్ళని తీసుకో, ఎక్కడైనా అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి. ఓకే, మనం ఎంత కష్టపడతామో ఆ సిచ్యువేషన్ నుంచి ఎట్లా బయటపడతాము, మనకి ఎంత డిటర్మినేషన్ ఉంది, ఆ దృఢత్వం ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతారు. అయ్యో నేను ఏమైపోయాను, నేను అదైపోయాను, నేను ఇంకా నాకు లేదు, ఇంకా శూన్యం అయిపోయింది అనే దగ్గర నో వన్ కెన్. ఆ తప్పులు మనం చేయకుండా ఉండాలి అనుకుంటేనే దేవుడు మనకు అది చూపిస్తాడు. సో దోస్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. సో డెఫినెట్గా వచ్చాయి, అవన్నీ తట్టుకున్నాము. మా మీద అపనిందలు వచ్చాయి, అన్నీ వచ్చాయి, కానీ తట్టుకొని ఈరోజు ఇక్కడే ఉన్నాగా, పారిపోలేదుగా. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, సో నువ్వు ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి? సెల్ఫ్ డిటర్మినేషన్. అండ్ బీయింగ్ కైండ్ టు అదర్స్. నువ్వు ఎంత బాగుంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు అంత ఉంటాయి. సో డెఫినెట్లీ సక్సెస్ విల్ బీ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ నేచర్, ఇన్నర్ నేచర్, నాట్ అవుటర్ బ్యూటీ. నీ లెక్క బిజినెస్లు పెట్టే ఆడోళ్ళకి అందరికీ నువ్వు ఇచ్చే సజెషన్ లేదు? నేను ఒకటే చెప్తాను, నా లెక్క బిజినెస్ పెట్టినా పెట్టకున్నా, ఇంట్లో కూర్చున్నా కూడా మీరు సక్సెస్ చూడాలి అనుకుంటే జస్ట్ బీ స్మార్ట్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ ప్లస్ మెంటల్ ఇండిపెండెన్సీ. అండి సైకలాజికల్గా వీక్ ఎప్పుడూ అవ్వద్దు. మన స్టేట్ అంటే మన కమ్యూనిటీలో అంటే బయట కూడా వెన్ యూ కంపేర్, ఎందుకో లేడీస్ అనేసరికి అలాగే ఉండాలి, ఇది చెయ్యొద్దు. ఈరోజు నువ్వు వచ్చి ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుంటావు అంటే ఏంటి, నీకు ఎంతమంది నీకు చేయూతనిస్తే నువ్వు వచ్చావు? మీ పేరెంట్స్, మీ బ్రదర్స్, మీ ఫ్రెండ్స్ అందరు ఇస్తేనే కదా నువ్వు ప్రోత్సహిస్తు. యాక్చువల్గా నాకు మూవీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, కానీ ఎప్పుడు పర్సీవ్ చేయలేదు, చేయబోనేమో కూడా తెలీదు. అవును, ఇంత బాగుంటుంది కదా, ఎందుకు సినిమాలో మళ్ళా బావని అడగాల. సో అది ఒకటి కొంచెం ఇంకా కోరిక అనేది అలాగే ఉండిపోయింది. సక్సెస్ స్టోరీ వినాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో అందుకే నీకోసం నేను ఇంత దూరం వచ్చిన. థ్యాంక్ యూ మమత. నీ మూవీ కూడా మస్తు సక్సెస్ కావాలని, జనాలు అందరిలా ఆ మూవీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసిరు కదా డాక్టర్ నీలిమక్క చెప్పిన సజెషన్స్, బిజినెస్లా ఎట్లా ఎదగాలనేది ఎంత మంచి చెప్పింది కదా. సో అవన్నీ పాటించడానికి మీరు ఇట్లా బిజినెస్లో ఎదుగుతారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ గెస్ట్తో మళ్ళీ మీ ముందుంటా. అప్పటి వరకు చూస్తూ ఉండండి ఎలైట్ మీడియా తెలుగు. థ్యాంక్ యూ.